अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 19 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मदीने के रास्तों पर फरिश्ते मुकर्रर हैं, इसमें ताउन और दज्जाल दाखिल नहीं हो सकता। और अब सुर्खियां। सत्यम स्कैम केस में अदालत ने किया फैसले का ऐलान। तमाम मुजरिमों को 7 साल कैद की सजा और जुर्माने भी लगे। वायएसआर की पदयात्रा के 12 साल की तकमील पर हुई तकरीब। जगन ने कहा, अवाम वायएसआर के दौर का कर रहे हैं इंतजार। आलेर इनकाउंटर की सीबीआई तहकीकात कराने की मांग। मुत्तहिदा मजलिस अमल के वफ्द की वजीर आला केसीआर से नुमाइंदगी। मेधा पाटकर ने गुंटूर में मुतासरा किसानों से की मुलाकात। किसानों की जमीन सदर मुकाम के लिए हासिल करने पर किया एहतजाज। और अब तफसील। सत्यम स्कैम केस में आज हैदराबाद की खुसूसी अदालत ने रामालिंगा राजू समेत 10 अफराद को कसूरवार करार देते हुए सजा का भी ऐलान किया है। अदालत ने रामालिंगा राजू और उनके भाई बी रामा राजू को 7 साल की सजा और 5 करोड़ का जुर्माना लगाया है, जबकि दीगर 8 मुलजिमीन को 7 साल की सजा और 25-25 लाख के जुर्माने की सजा सुनाई है। सत्यम केस में रामालिंगा राजू और दीगर मुलजिमान को खिलाफ मुजरिमाना साजिश और धोखाधड़ी के इल्जामात के तहत मुकदमात दर्ज किए गए थे। सत्यम स्कैम केस में रामालिंगा राजू पर कंपनी के खातों में खुर्द-बुर्द का इल्जाम साबित हुआ है। అది డిస్క్రిప్షన్ ఆ కేసు పరిధిని బట్టి కేసు ఒక విట్నెసెస్ బట్టి కేసు యొక్క విస్తృత దాన్ని బట్టి ఎంత శిక్ష అనేది జడ్జి గారిపై ఆధారపడింది. ఒకవేళ ఇక్కడ రుజువు జరిగిందని తెలిసిన తర్వాత అతను పైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ప్రతి దానిలో ఉంది. మొన్న మనం జయలలిత కేసులో కూడా చూసాము. 4 years ఎక్కడైతే లోయర్ కోర్టు వేసిన శిక్షలో కూడా జయలలిత మీద వేసిన శిక్షలో వాళ్ళు హైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకొని తర్వాత అప్పీల్లో అక్కడ బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి కూడా బెయిల్ తీసుకున్నారు జయలలిత కేసులో. ఏదైనా చట్టం ఒక వ్యక్తి పై నేరం రుజువైన తర్వాత కొన్ని కేసులలో అంటే మర్డర్ కేసులలో లైఫ్ కేసులలో తప్పితే అన్ని కేసులలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. आंजीहानी कायद वाइस राजशेखर रेड्डी की जानिब से शुरू करदा पैदल यात्रा के आज 12 साल पूरे हो चुके हैं। इस मौके पर वायएसआर कांग्रेस की जानिब से मरकजी दफ्तर में खुसूसी प्रोग्राम का इनेकाद किया गया। पार्टी सदर वाईएस जगन ने आंजीहानी कायद के मुजस्सिमे पर फूल माला चढ़ाकर उन्हें खिराज पेश किया और अपने खिताब के दौरान कहा कि शदीद गर्मी के दौरान वायएसआर ने चंद्रबाबू के अवाम मुखालिफ दौर को खत्म करने की गर्ज से कामयाब पैदल दौरा का आगाज किया था। जगन ने कहा कि चंद्रबाबू नायडू ने अपने 9 साल दौर में अवाम के हर तबके को मुश्किलात से दो चार किया था। उन्होंने कहा कि अवाम एक बार फिर वायएसआर के सुनहरे दौर के मुंतजिर हैं। इस प्रोग्राम में पार्टी के जनरल सेक्रेटरी विजय साई रेड्डी, खम्मम के MP P श्रीनिवास रेड्डी व दीगर पार्टी के कायदीन मौजूद थे। ఎడాపెడా బాదుతా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో చంద్రబాబు సర్కార్ ప్రజల నుంచి దూరం వెళ్ళిపోయి ప్రజల మీద భారం మోపడానికి ఉన్నట్టుగా కొనసాగుతా ఉన్న సర్కార్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా పట్టించుకోని పరిస్థితి. కరెంటు ఉచితంగా ఇచ్చే కరెంటు బదులు 50 రూపాయలున్న హార్స్ పవర్ 665 రూపాయలకు పెంచిన పరిస్థితి. ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని అంటే తీగలు చూపించి తీగల మీద బట్టలు ఆరేసుకునేదానికి తరమవుతాయి తీగలు అని చెప్పి రైతులను అవహేళన చేస్తా ఉన్న పరిస్థితి. అటువంటి రోజులు, అటువంటి పరిపాలన సాగుతున్న రోజుల్లో ప్రజలతో మమేకమై ప్రజలు పడతా ఉన్న బాధల్లో ప్రజలకు తోడుగా నిలబడి ప్రజలకు మేము వస్తున్నాము, మేము నీకు తోడుగా ఉంటాం, మేము వచ్చిన తర్వాత పరిస్థితులు బాగుపడతాయని చెప్పి భరోసా ఇచ్చేందుకు ఆ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. ఆ రోజుల్లో ప్రజలకు ఉపశమనం ఆ పాదయాత్ర వల్ల వచ్చింది. ఆ పాదయాత్ర తర్వాత నిజంగానే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కాదు బహుశా దేశంలో కూడా ఎవరూ కూడా చూడనటువంటి పరిపాలన ఆయన ఇవ్వగలిగాడు. చంద్రబాబు నాయుడు గారి సర్కారులో సంవత్సరానికి
2 లక్షల ఇళ్లు కట్టడమే గగనంగా తయారైతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 10 లక్షల ఇళ్లు కట్టించడానికి శ్రీకారం చుట్టాడు. ఆ 5 ఏళ్ల కాలంలో ప్రతి పేదవాడికి కూడుండాలని 47 లక్షల ఇళ్లు కట్టించగలిగాడు దేశంతో పోటీపడి. ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారులో 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితిని మార్పు చేసి ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ అందించే విధంగా మార్పు చేసి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడేట్టుగా 78 లక్షల మందికి పెన్షన్ ఇచ్చగలిగిన పరిస్థితికి తీసుకొని పోయాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి పేదవాడికి కూడా అప్పుల పాలు కావడానికి 2 కారణాలు ఉంటాయని, ఒకటి ఆ పేదవాడి పిల్లలను చదివించడం కోసం, రెండవది ఆ పేదవాడికి హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ పాలైనప్పుడు ఆ లక్షల కొద్దీ బిల్లులు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలవుతాడని, ఆ రెండింటినీ కూడా దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఊహించని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరు ఊహించని విధంగా ప్రతి పేదవాడిని చదువులు చదివించే బాధ్యత తన ప్రభుత్వమే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టి ఎవరు చేయని విధంగా కార్యక్రమాలు చేశాడు. అందుకే ఆ దివంగత నేత మన గుండెల్లో ఇవాళటికి చిరస్మరణీయంగా నిలబడిపోయాడు. మనకు స్ఫూర్తిగా కూడా నిలిచాడు. మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కొరకు మళ్ళీ ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిపాలన ఇచ్చే దిశగా మనందరం కూడా అడుగు వేసి ఆ దిశగా అడుగులు వేస్తాం. वासर कांग्रेस तेलंगाना यूनिट की जानिब से JHMC इंतखाबात में हिस्सा लेने से मुतालिक एक इजलास मुनाकिद हुआ, जिसमें इंतखाबात के दौरान उठाए जाने वाले मसाइल से मुतालिक एजेंडे पर गौर ख़ौस किया गया। तेलंगाना के कारगुजार सदर P श्रीनिवास रेड्डी की सदारत में इजलास मुनाकिद हुआ। उन्होंने हुकूमत की नाकामियों को उजागर करने के साथ साथ वायएसआर के कारनामों के साथ आवाम से रुजू होने का मशवरा दिया। రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది, దాన్ని తిప్పి ఏ రకంగా ప్రజలకు మనం మేలు చేసే కార్యక్రమాల్లో మన పార్టీ ఏ రకంగా సహాయ సహకారాలు కానీ ప్రజలకు అండగా కానీ ఉండి ప్రజలని కాపాడుకోవాలనే విషయంలో గురించి, మూడోది ఎప్పుడో GHMC ఎన్నికలు జరపాల్సింది ఉద్దేశపూర్వకంగా GHMC ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేస్తా వస్తుంది ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొద్ది రోజుల్లోనే GHMC ఎన్నికలు జరగనున్నాయి. ఆ GHMC ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనందరం ఏ రకంగా ఒక సైనికుల్లా కష్టపడి పార్టీని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయలాంటిది ఈ GHMC ఎన్నికల్లో మన సత్తాన్ని చూపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో ఏ రకంగా మనం నడుచుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని అయిన GHMC ఎన్నికల్లో మనం మన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతామో దాని మీద విపులంగా మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. अनंतपुर के पुटापर्ती इलाके के मुकामी वायएसआर कांग्रेस के लीडर ने पुलिस जुल्म की शिकायत की। उन्होंने इल्जाम लगाया कि तेलुगु देशम वजीर की इमा पर पुलिस बार बार उन पर मजालिम ढा रही है। हारून बादशाह ने मुकामी हामियों के हमरा लोटस पॉन्ड में जगन से मुलाकात करके इंसाफ की मांग की। అంటే మాకి మా భర్తకి చిదరపూడి చేసినారు సార్. జగన్ అనకూడదు, వాళ్ళ పార్టీ టీడీపీ అనల్లా. టీడీపీ అంటే కాపాడతారు, జగన్ అంటే చెదర పేరుకేసి నున్నగా కునిష్ చేసేసినారు. ఈ దఫాతో 3 దఫాలు అట్లా చేసేసినారు సార్ మా భర్తకి. మేము ఎందుకు సార్ ఉండాలా? మా భర్త పోయినాక మేము ఎందుకు? మా బిడ్డలు మేము ఎవరు మాకు గెంజేసే వాళ్ళు ఎవరు? మా బిడ్డలు చదువు చెప్పించేసి ఎవరు? ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. మరి ఒక్కసారి విన్నపించుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో 4-5 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. అన్ని చోట్ల ఒకే ఒక్క నెపం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా ఎన్ని రోజులు హింసించుకుంటూ వెళ్తారు, ఎన్ని రోజులు టార్గెట్ చేస్తారు. మీరు పోలీస్ అనే పదం ఏంటంటే ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ ప్రజలను రక్షించడం అనే ఒక అర్థాన్ని తీసేసి ఈరోజు భౌతిక దాడులకు దిగడం
సరైన పద్ధతి కాదు. మీరు దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. वायएसआर की पदयात्रा के 12 साल की तकमील पर लोटस पॉइंट पर मुनक़िदा इजलास में मुसलमानों ने भी शिरकत की। इस मौके पर मुस्लिम क़ायदीन ने वाइस जगन को रुमाल उड़ाकर तहनीत पेश की। मुस्लिम क़ायदीन ने जगन की अवामी जद्दोजहद में भरपूर साथ देने का ऐलान किया। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। मुश्तरिका मजलिस अमल के एक वफ़द ने आज तेलंगाना के वज़ीर आला KCR से मुलाकात करके आलेर में होने वाले इनकाउंटर की CBI के जरिए या बरसर खिदमत जज के जरिए तहक़ीक़ात कराने की मांग की। KCR से मुलाकात के बाद मीडिया से बात करते हुए मुश्तरिका मजलिस अमल के कन्वीनर मौलाना अब्दुल रहीम कुरैशी ने कहा कि पुलिस ने ज़ेरे दरियाफ्त 5 मुस्लिम कैदियों की इनकाउंटर में हलाकत का जो दावा किया दरअसल वो सही नज़र नहीं आता। मौलाना रहीम कुरैशी ने इनकाउंटर को कत्ल करार देते हुए उसकी CBI तहक़ीक़ात कराने की मांग की। उन्होंने कहा कि KCR ने उनके मुतालिबात पर गौर करने का तयक़ुन दिया है। फॉल्स स्टोरी है, कंकॉक्टेड स्टोरी है और पुलिस ने एक कोल्ड ब्लडेड मर्डर किया है। हमने मुतालिबा किया है कि इनके खिलाफ 302 में केस बुक किया जाए और उसकी जो है इन्वेस्टिगेशन दी जाए CBI को, या फिर जो है अपने हाई कोर्ट के सिटिंग जज के ज़रिए इसकी इंक्वायरी करवाई जाए। हमारी बातों को हुसन असदुद्दीन रईसी साहब ने जो बातें इस सिलसिले में पेश की उसको बहुत ही गौर से हमारे चीफ मिनिस्टर साहब ने सुना और चीफ मिनिस्टर साहब से उसने कहा कि उस पर गौर करेंगे और 2-4 दिन के अंदर जो फैसला करेंगे। और उन्होंने हमको यकीन दिलाया कि जो भी होगा वो इंसाफ के तकाज़ों के तहत होगा और इंसाफ से काम लिया जाएगा और अगर पुलिस इसमें कसूरवार है तो पुलिस को नहीं बख्शा जाएगा। और उन्होंने कहा कि साहब वो यकीन रखें कि वो इंसाफ से काम लेंगे। और आज जिस चीफ मिनिस्टर साहब ने जिस अंदाज से बात की है, हम समझते हैं कि चीफ मिनिस्टर साहब जो बात सही है उसको मानेंगे और मानते हुए स्टेट की पुलिस को कोई इन्वेस्टिगेशन का काम नहीं देंगे, इंक्वायरी का काम नहीं देंगे, मजिस्ट्रेट इंक्वायरी नहीं होगी बल्कि CBI को सुपुर्द किया जाएगा या हाई कोर्ट के सिटी जज के तहत इसकी इंक्वायरी करवाई जाएगी। AP और तेलंगाना रियासतों में किए गए दोनों इनकाउंटरों की हाई कोर्ट की बरसर खिदमत जज से जांच कराई जाए। सिविल लिबर्टीज मॉनिटरिंग कमेटी ऑफ इंडिया ने यह मुतालबा किया है। सिविल लिबर्टीज तंजीम ने इन दोनों इनकाउंटरों को फर्जी करार देते हुए इनकाउंटरों के लिए दोनों रियासतों के वज़राए आला को जिम्मेदार ठहराया है। सिविल लिबर्टीज के जनरल सेक्रेटरी लतीफ़ मोहम्मद खान ने दोनों रियासतों के वज़राए आला के खिलाफ कत्ल का मुकदमा दर्ज करने का मुतालबा किया। शीशा जलम के इनकाउंटर को फर्जी करार देने की खबरों को AP DGP रामुडू ने मुस्तरद कर दिया है। उन्होंने कहा कि पुलिस ने दिफा में गोलियां चलाई। उन्होंने कहा कि जांच में तमाम बातें वाज़े हो जाएंगी। AP DGP ने कौमी मीडिया को इंटरव्यू के दौरान ये बात कही। I can't pass a judgment now. Let the inquiry be over. But largely, do you think the police should not have killed this many people? Yeah. That's you could prosecute them. But you think nobody should kill nobody else. But when the situation is there, when somebody is trying to kill you, so when you have to defend yourself. Suppose, imagine a situation where, say the policemen were get killed. Then what do you say? Last time when all these forest people and police constable got killed, and they said, వాళ్ళకే దిక్కు లేకపోతే the police people are feeling and they could forest open people fire on the legs. They could have shooting someone at point blank range, sir. No, point blank range. How will you shoot? How will you just? A very close range. A very close range. Anyway, go. No, point blank range. No, that's you are saying. No. You just said. Okay. Bye. Enough. Thank you. आंध्र प्रदेश में किसानों की ज़मीन हासिल करने का मामला कौमी सतह पर मौजू बन रहा है। मुमताज़ समाजी कारकुन मेधा पाटकर ने आज वंडावली और दूसरे मकामात पर इन किसानों से मुलाकात की जिनकी ज़मीन को हुकूमत जबरन सदर मुकाम के लिए हासिल कर रही है। मेधा पाटकर ने किसानों की ज़मीन हासिल करने पर शदीद एहतजाज किया और किसानों की तायद में मुहिम चलाने का ऐलान किया। Now it is very ridiculous to know that the Lanka lands, they are not at present notifying that there are also tenant cooperatives and they cannot kill the cooperatives so easily. But assigned lands, they are notifying under the land pooling system, but those are not offered the same amount as for the lands next to the assigned land. So the patta lands and assigned lands, which also have their pattas, they are seeking the consent without any guarantee of what would be the price
that will be played, whether those lands will ever be purchased, when will that happen. So it is just, grabbing or, the fooling the farmers, not pulling the land. Tomorrow they will target that also. And there is no provision for the separate house plots for the landless. Only the landowners will get certain percentage of land back. But it is also clear that the landless people are not willing even to leave their houses. We have not met one person who says he is willing to give land. So is Chandrababu Naidu hearing and listening to people, or just having his own mind mining going on? किसानों की जमीन रियल एस्टेट ताजिरों को फायदा पहुंचाने के लिए ली जा रही है। ये बात साबिक IAS ऑफिसर देवा सायम ने कही है। उन्होंने किसानों के साथ नाइंसाफी करने का तेलुगुदेशम हुकूमत पर इल्जाम लगाया है। మరి 1,00,000 కోట్లు పైగా ఖర్చు అవుతున్నది రాజధానికి ఏ రిపోర్ట్ తయారు చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరితో సంప్రదించారు, ఎవరు అడ్వైస్ తీసుకున్నారు, సింగపూర్ కంపెనీని మీరు ఎలాగ డిసైడ్ చేశారు ఏకపక్షంగా అని మేము ప్రశ్నిస్తున్నాం. శివరామకృష్ణ కమిటీ చాలా నిపుణులతో ఏర్పడిన కమిటీ, ఆ కమిటీ చాలా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్స్ మీరు ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదు? ఆ రికమెండేషన్ అసెంబ్లీలో మీరు ఎందుకు చర్చించలేదు? అది పుట్ట దాఖలు చేసి మీకు ఇష్టం వచ్చిన రీతిలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేయడానికి మీకు అధికారం ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం. राजभवन की गवर्नमेंट स्कूल को मुंतकिल करने के खिलाफ तलबा और तलबा के सरपरस्तों ने एहतजाज किया। राजभवन गवर्नमेंट स्कूल की मुंतकिली से तलबा का मुस्तकबिल मुतासिर होने का अंदेशा जाहिर किया गया है। अगर इस स्कूल को मुंतकिल किया जाता है तो बच्चे दूर दराज के मुकामात को नहीं जा सकेंगे। स्कूल की मुंतकिली की खबर पर तलबा के सरपरस्त जज्बाती अंदाज में रो पड़े। ఖచ్చితంగా ఒకవేళ నిజంగా మీరు ఇదే ఏరియాలో మాకు పిల్లలకి మంచి స్కూల్ నిర్మించాలనేటటువంటి మంచి ఉద్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఈ స్కూల్ని కూలగొట్టాల్సిన అవసరం ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇతర స్కూళ్ళకి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఇస్తే మాత్రము ఎట్టి పరిస్థితులు అంగీకరించమని చెప్పి ఈ సందర్భంగా कौमी कमीशन बराए पसमानदा तबकात अवामी राय के हुसूल के लिए रियासत तेलंगाना के 3 रोज़ा दौरे पर है। कल सुबह इंदिरा प्रियदर्शनी हॉल में मुनक़िद होने वाली समाअत में मुसलमानों से भरपूर नुमाइंदगी करने की अपील की गई है। सदर मुस्लिम रिजर्वेशन फ्रंट इफ्तिखारुद्दीन, साबिक़ MP अजीज़ पाशा और सदर MPJ हामिद मोहम्मद खान ने मुसलमानों की OBC ज़ुमरे में शमूलियत के हक़ में ज़्यादा से ज़्यादा नुमाइंदगी करने की अपील की है। यहाँ पर नेशनल कमीशन फॉर बैकवर्ड क्लासेस यहाँ पर आ रहा है और इंदिरा प्रियदर्शनी ऑडिटोरियम में एक जो है सुनवाई रखी गई है। मैं यहाँ की जो मुस्लिम तंजीमें हैं और समाजी तंजीमें हैं और जो कौम के जो ज़िम्मेदारान हैं उनसे मेरी अपील है कि इस मौके का फ़ायदा उठाएं और जो यहाँ के जो 14 कैटेगरीज हैं जो मुसलमानों के पसमानदा तबक़ात हैं उसके ऊपर एक जामे रिपोर्ट उस नेशनल कमीशन को वो दें और पेश करें ताकि जो है आने वाले दिनों में यहाँ के जो 14 कैटेगरीज हैं मुसलमानों के उनको OBC का रिजर्वेशन हासिल हो सके ताकि जो सेंट्रल यूनिवर्सिटीज़ हैं, जो मरकज़ी हुकूमत के ज़ेर इंतज़ाम जितने भी महकमे हैं उनके अंदर यानी तालीम के अंदर, रोज़गार के अंदर सेंट्रल के जो महकमे हैं उसके अंदर भी हमारे मुसलमानों को रिजर्वेशन मिल सके। मगर हम लोगों से यही दरख्वास्त करेंगे, हम भी लोगों को बोल रहे हैं, मोटिवेट कर रहे हैं कि 8, 9, 10 के बीच में जो है ये भी बहुत बड़ा अहम सवाल है, तो इसमें हम तमाम लोगों को जाना चाहिए ताकि। आखिर में सुर्खियाँ एक बार फिर। सत्यम स्कैम केस में अदालत ने किया फैसले का ऐलान, तमाम मुजरिमों को 7 साल कैद की सजा और जुर्माने भी लगे। YSR की पदयात्रा के 12 साल की तकमील पर हुई तकरीब, जगन ने कहा अवाम YSR के दौर का कर रहे हैं इंतजार। आलिर इनकाउंटर की CBI तहकीकात कराने की मांग, मुत्तहिदा मजलिस अमल के वफ्द की वजीर आला KCR से नुमाइंदगी। मेधा पाटकर ने गुंटूर में मुतासरा किसानों से की मुलाकात, किसानों की जमीन सदर मुकाम के लिए हासिल करने पर किया एहतजाज। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।